దేవునికి స్తోత్రం. మా ఇద్దరు సిస్టర్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ప్రేయర్లో మమ్మల్ని గుర్తు పెట్టుకొని మరీ ఫోన్ చేసి పిలుస్తారు. అట్లనే మా అక్క మా రానైతే ప్రతిసారి ఏ చిన్న ఆపదున్నా అక్క మాకు బాగాలేదు అని ప్రేయర్ చేసేది. మళ్ళీ ఎక్కడ ప్రేయర్ ఉన్నా ఇంట్లో ఉన్నా మాకు తప్పకుండా పిలుస్తుంది. మా అమ్మకి అస్సలు బాగాలేదు, చెయ్యి అస్సలు లేసలేదు. అసలు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు. ఫస్ట్ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాము. డయాబెటీస్ ఉందమ్మా, ఎక్కువ షార్ట్ ఇవ్వద్దు అని. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. మళ్ళీ అక్కడికి ఫోన్ చేశాను. అసలు అందరూ అంటారు ప్రేయర్ చేస్తే ఏసయ్య వింటారు అని. నాకైతే తెలియదు ఏసయ్య వింటారో లేదని. మా అక్క చెప్తే వింటారని గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. అసలు ఏం చేయాలో నా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళவே లేదు. అక్కకు ఫోన్ చేసి గట్టిగా ఏడిస్తే ఏం కాదు ఇంటికి రా అన్నట్టు చెప్పి హాస్పిటల్ పంపిస్తాను. అన్నట్టు 2000 ఇచ్చి అక్కడ చేయించారు. ఏం తగ్గలేదు. జానన్న మాతో వచ్చి చూశారు. వాళ్ళ మేము రాకపోతే ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళారా అంటే లేదన్నా బస్ లేట్ అయింది ఇట్లా అన్నారు. ఒక వాళ్ళ ఇంటి వ్యక్తి లెక్క నమ్మి దగ్గర చేసేవాళ్ళు. అసలు ఏం తగ్గలేదన్నా అని నేను మా తమ్ముడు ఏడ్చి అక్క దగ్గరికి వస్తే ఏం కాదు ఈ ఐడి పెట్టి ఇది పెట్టు, నువ్వు మా జపమాల పెట్టి తగ్గుతుంది అని. నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఏం తగ్గలేదు. అట్లీస్ట్ మార్నింగ్ 4 o'clock లేచి జపమాల పెట్టి అసలు మా అమ్మని చిన్నప్పటి నుంచి నమ్ముతారు వేసేయాలి. అసలు ఏంది మాకు పరీక్ష, తండ్రి లేకపోయినా నువ్వే అని నమ్మింది మా అమ్మ అని. నేను జపమాల పెట్టడం స్టార్ట్ చేసిన 3 రోజులు అసలు తగ్గలేదు. మళ్ళీ అక్కడికి ఫోన్ చేద్దాం అనుకున్నా. 2 సంవత్సరాల నుంచి అయ్యింది, 3 రోజులు ఏం తగ్గట్లేదు. అక్కడికి బాధ అవుతుంది అని అట్లనే పెట్టిన. మళ్ళీ అసలు ఈ వారంలో తగ్గకపోతే నేను అక్క దగ్గరికి వెళ్ళను. ప్రేయర్ అక్కకైతే నేను వదులుకోలేను. అక్క పొద్దున అక్క ప్రేయర్ చేయని క్షణం ఉండదు. అక్క బాధ అవుతుందేమో అనుకున్నా, గట్టిగా అనుకున్నా. ఈ వారంలో తగ్గకపోతే అక్క ఇంటి ప్రేయర్ మాత్రం వెళ్ళను అనుకున్నా. 4 రోజులు మా అమ్మ దెబ్బ తగిలినా ఏమంటలేదు. మళ్ళీ మేము చూసి అమ్మ నీకు తగిలింది నొప్పి లేదా అంటే లేదు అని. ఇంకొకసారి చేయలేము అనగానే లేకపోతే అసలు 2 సంవత్సరాల నుంచి బాధపడ్డాము. తిరిగి హాస్పిటల్ లేదు. మళ్ళీ ఇక ఫుల్ నమ్మకం వచ్చేసింది నాకు. జపమాలం పెట్టడం వల్ల, ఆయిల్ పెట్టడం వల్ల మా అమ్మకు బాగా తగ్గింది అని. ఇప్పుడు ఎప్పుడు మా అమ్మ పర్స్లోనే ఉంటుంది జపమాల. ఇప్పుడు కొంచెం నొప్పి అయినా పర్వాలేదు, 2 రోజులకు ఒకసారి అయినా అమ్మకు మార్నింగ్ డ్యూటీ ఉంది, అమ్మకి బ్రేక్ దొరికినప్పుడు అల్లా పెట్టు అంటాను. ఆ జపమాలం వల్ల మా అమ్మ నమ్మకం మా అక్క తగ్గుతుంది. హాస్పిటల్ కాకపోతే ఏసయ్య ముడతాడు, స్వస్థపడతాడు అని చెప్పినప్పుడు మా అక్క చెప్పిన మాట నిజమైతే బాగుండే ఏసయ్య అంటాడు. కానీ మా అమ్మ చెయ్యలేవని అసలు ఎక్కడో కాదు, మనం నమ్ముకోవాలి. మనతోనే ఉంటాడు ఎప్పుడు, మన దేవుడు కదా, మన మాట వినకపోతే ఎవరు వింటాడు ఆయన అని ఇది వచ్చింది. మా చెల్లెకి అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం. ఇది నేను 2వ సంవత్సరం చెప్తున్నా. మా చెల్లె ఎక్కడికి వెళ్ళాలన్నా రేపు పోతా, ఎల్లుండి పోతా, అక్క కడిగి పోతా అంటది. కాదు అక్క చెప్పింది, అక్క ప్రేయర్. ఆ రోజైతే నేను అబద్ధం చెప్పిన, అక్క ప్రేయర్ చేసేదంటే నువ్వు వెళ్ళు అన్న. ఇక అక్కడ వెళ్ళంగానే జైన్ అయింది. నేను రేపు వస్తా అన్నది. మళ్ళీ అక్కడ ప్రేయర్ చేసిందంట, నువ్వు పోయి ఎక్కడ కూర్చో సిస్టమ్ మీద అన్నది. ఇక అక్క చేస్తుందని నమ్మకానికి వెళ్ళి కూర్చొని అక్క నిజంగా ప్రేయర్ చేసిందని నిజంగా చేసింది. నువ్వు ఫస్ట్ ఏసయ్యం తలుచుకొని నీకు కీబోర్డ్ స్టార్ట్ చేయి, నీకే ధైర్యం వస్తుంది అంటది. ఇప్పుడు తను వెళ్ళడం వల్ల 15 రోజులు వాళ్ళ క్లాస్ టీచర్ అయితే ఫుల్ హ్యాపీ. అసలు ఏం రాదు అని ఒప్పుకునే, అసలు ఆమె వెళ్ళినప్పుడు నాకు రాదు, నేను కాలేజ్ వచ్చేసి చాలా రోజులైంది అని. ఇప్పుడు తను క్లాస్లో ఫస్ట్ వాళ్ళకి ఆమె ఒక్కరోజు కొట్టగానే వాళ్ళ టీచర్ ఫోన్ చేసి ఎందుకు రాలేదు అంటది. ఇక అప్పుడు అన్నాను, చూడు నువ్వు భయంగా ఉన్నావు కదా, ప్రేయర్ చేసుకుని కీబోర్డ్ కొట్టు, ఈజీగా సాల్వ్ అయిపోతుంది ప్లీజ్ అంటే ఆమె అలానే చేసింది. క్లాస్లో ఫస్ట్ వచ్చింది. వాళ్ళ టీచర్ హ్యాపీ ఉంది. మా
అక్కకు ఫోన్ చేసి చెప్తే మా అక్క సంతోషంగా చూడు ఇన్ని రోజులు ఏంటున్నారు ప్రశ్నగానే ఏదో ఒకటి అయిపోయింది అని. ఈ 3 months కాగానే ఏదైనా చిన్న కోచింగ్ సెంటర్లో జాబ్ పెట్టిస్తారని. ఇక మా చెల్లికి జాబ్ రాగానే నేను రెండోసారి తప్పకుండా మా అక్క ఇంట్లో మళ్ళీ సాక్ష్యం చెప్పారు. థ్యాంక్ యూ. స్టాప్ చేసి ఆన్ చేయండి.